सोनिया गांधी गारी नायकत्వం मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం राहुल गांधी गारी नायकत्వం పొన్న ప్రకరణ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పొన్న ప్రకరణ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొంచెం అటెడ్ జరపాలి కొంచెం అటెడ్ జరప లేదా అగ్గిపెట్ట జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఓన్లీ రేవంత్ రెడ్డి నాయకత్వం పొన్న ప్రకరణ నాయకత్వం క్రమశిక్షణ తప్పదు సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వెడల్పు నాయకత్వం జగన్ జగన్ అన్న జగన్ వాళ్ళ ఇంటారు వాళ్ళ ఇంటారు అల్లది వచ్చి ఇస్తారు కూడా వెంకటేష్ బా ఏడత్తారు నిలబడిపోయా దూరం ఎవరా ఓకే అన్న ఎన్ని ఫోకస్ చేస్తాను
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం. మాట్లాడతారా? ఈరోజు జాతీయ కాంగ్రెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ వంటి ఐఎన్సీ ఆధ్వర్యంలో ఈతతుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 138 ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కార్యకర్తలకు నిన్న మంత్రి గారి ఆదేశాల మేరకు చెప్తా ఉన్నాము. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పార్టీకి ఎంతో గొప్ప త్యాగదారుల పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీగా ఈ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త 138 రూపాయలు చెల్లించే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా, ఆర్థికంగా పార్టీని నిలదొక్కునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అదే ఈ సందర్భంగా, ఈ శుభ సందర్భంగా ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని కార్యకర్తలు గ్రామాలలో ఈరోజే స్టార్ట్ అయింది. కాబట్టి వారి గ్రామాలలో కార్యకర్తలు ముందుండి ప్రజాపాలన కార్యక్రమం 138వ ఆవిర్భావ దినోత్సవం సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొని పేదల పక్షాన్ని నిలబడి 6 గ్యారెంటీలను వారికి పేదలకు అందే విధంగా ముందుకు సాగాలని చెప్పి ప్రతి కార్యకర్త, యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ మరి ముందుండి అట్టి 6 గ్యారెంటీల కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రతి పేదవానికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మరి దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1 సందర్భంగా నిన్న మంత్రి గారు ఆదేశించింది ఈరోజు చేయమని. ప్రతి ఒక్క కార్యకర్త తనకు తోచిన విధంగా విరాళం ఇవ్వాలి చెప్పిండు. నా వంతుగా నేను 10,032 రూపాయలు పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి ఇస్తా. పార్టీ కొరకు నేను చందా ఇవ్వదలుచుకున్నా 10,032 రూపాయలు అధ్యక్ష వారికి రేపు నేను అప్పచెప్తా. ఈ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల లెక్క ఈ 6 పథకాలను ప్రజలకు తీసుకుపోయి రేపు మన కార్యకర్తలు కానీ మిగతా ప్రజలు కానీ అర్హులైన అందరికీ అప్లికేషన్ పెట్టించి అందరికీ మేము బాధ్యత తీసుకుంటాం. కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలు అందరూ సమిష్టిగా ప్రచారాలను కోరుకుంటూ ఇద్దరు బా రాజా బండి బాబు అమ్మా తినిపించేది తినిపిస్తారా?